ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సింపుల్ గా అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మరొకసారి ఒకసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అప్లికేషన్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూల్ గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మీకు అగ్రీ అని కనిపిస్తుంది కదా, అగ్రీ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇది మనకు జీమెయిల్ తోటి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను కంటిన్యూ విత్ గూగుల్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. తర్వాత మీ మొబైల్ లో ఉన్న జీమెయిల్స్ అన్ని ఈ విధంగా షో అవుతాయి. ఇక్కడ సింపుల్ మీరు ఏ జీమెయిల్ తో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో జీమెయిల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి ఇన్స్టాంట్ గా 3 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం ఎటువంటి పని చేయాల్సిన అవసరం, సింపుల్ గా మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ చేసుకున్నాం అంటే మనకు వెంటనే 3 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఈ 3 రూపీస్ అనేది మనకి ఇక్కడ సింపుల్ గా గెట్ నౌ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ ప్లే నౌ పైన ప్రెస్ చేసినట్లయితే ఆ 3 రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ పైన కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కాయిన్స్ దగ్గర అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి నా న్యూ అకౌంట్. ఓల్డ్ అకౌంట్ లో ఆల్రెడీ నాకు కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. అవి ఏ విధంగా చూపిస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చేసి నా ఓల్డ్ అకౌంట్ అనమాట. పైన మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ 60,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. వీటికి నేను కావాలనుకుంటే రెడీమ్ కూడా చేసుకుంటాను. ఇక్కడ కింద లిస్ట్ లో కనుక మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు నేను ఏమేమి విత్డ్రా చేసుకున్నానో అవన్నీ ఇక్కడ రెడీమ్ చేసి అన్ని చూపిస్తున్నాయి. 500, 250, 250 అని చెప్పేసి. మీకు ఈ అప్లికేషన్ లో కాదు, పేటిఎం లోకి వెళ్ళి చూపిస్తాను. మీకు చూడండి 200, 500 నాకు ఈ అప్లికేషన్ ద్వారానే 250 విధంగా ఎంత అమౌంట్ జెన్యూన్ గా వచ్చిందో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ మీ ముందే ఒకసారి రెడీమ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనకి ప్రజెంట్ 60,000 ప్లస్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఒక 40,000 కాయిన్స్ అయితే నేను రెడీమ్ చేస్తాను. దానికోసం ఇక్కడ సింపుల్ గా రెడీమ్ నౌ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది మీకు గూగుల్ ప్లే ఓచర్ కావాలా, లేకపోతే పేపాల్ లో విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారా, యూపీఐ లో విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ యూపీఐ పైన ప్రెస్ చేసి నా యూపీఐ ఐడి, మొబైల్ నెంబర్, ఫుల్ నేమ్ విధంగా ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ సంబంధించిన కాయిన్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ నేను ఇక్కడ 40,000 కాయిన్స్ కి సంబంధించి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన 40,000 కింద ఉంది కదా 500 రూపీస్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కింద సింపుల్ నెక్స్ట్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్ గా విత్డ్రావల్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది జస్ట్ ప్రాసెసింగ్ అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు విత్డ్రావల్ రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇది మనకి ఇక్కడ ప్రాసెసింగ్ లో అయితే వెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పెండింగ్ అని ఉంది. ఇది మనకు పేటిఎం అకౌంట్ లోకి రావడానికి ఎంత లేదన్నా మనకు 1 డే అయితే పడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1 డే తర్వాత నేను వెయిట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు 19 అవర్స్ ఏగో నాకు ఇక్కడ 40,000 కాయిన్ కి సంబంధించి 500 రూపీస్ అయితే రావడం జరిగింది. నేను ఇప్పుడు పేటిఎం లోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేటిఎం లో నాకు ఇన్స్టాంట్ గా 500 రూపీస్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు జెన్యూన్ గానే మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని కాయిన్స్ వచ్చినట్టయితే అంత మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కాయిన్స్ ని మనం ఏ విధంగా అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా వీడియో నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే మనం ఇప్పుడు ఇందులో కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ మీరు చూసినట్లయితే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సింపుల్ ప్లే గేమ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. అంటే క్యాటలాగ్ అని ఒకటి వస్తుంది, మై గేమ్స్ అని ఒకటి వస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఏ విధంగా కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ సింపుల్ క్యాటలాగ్ అని ఉంది కదా, అందులోకి వచ్చేసినట్లయితే మీరు చూడొచ్చు పైన ఒక అప్లికేషన్ ఉంది. దాని ద్వారా మనకు 25 కాయిన్స్, అలాగే ఇక్కడ కింద చూసినట్లయితే 25 కాయిన్స్, 25 కాయిన్స్ ఈ విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని 25 కాయిన్స్ ని ఇక్కడ నుంచి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే గురించి చెప్తాను. ఇక్కడ సింపుల్ మీకు మోర్ అని ఉంది కదా, మోర్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్లయితే దానికి సంబంధించిన కండిషన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే టాస్క్లు అయితే కనిపిస్తున్నాయి కదా. లెవెల్ 1 కంప్లీట్ చేసినట్లయితే 1 క్యాన్, లెవెల్ 2 కి 2 క్యాన్స్, ఈ విధంగా లెవెల్ 3 కి 1 క్యాన్ అని చెప్పేసి విధంగా చూపిస్తుంది కదా. సో మనకు ఫస్ట్ టైం వచ్చేసి అంటే మనం బిగినర్స్ కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తూ మీరు ప్రో లెవెల్ కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఓల్డ్ అకౌంట్ లో సేమ్ ఇదే అప్లికేషన్ క్యాటలాగ్ లో కనుక మీరు చూసినట్లయితే మనకు మైంత్రా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. మై గేమ్స్ లో నేను వచ్చేసాను. ఇందులో మై గేమ్స్ లో ఇప్పుడు మనకి ఎటువంటి అప్లికేషన్ అయితే చూపిస్తలేదు. సో ఇందులో ఏంటంటే మనం సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టినట్టయితే మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. 1 మినిట్ మనం ఓపెన్ చేసినట్టయితే 12 కాయిన్స్ వస్తాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ మినిట్ కి 13 కాయిన్స్, ఈ విధంగా 13 కాయిన్స్, 14 కాయిన్స్ ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ అప్లికేషన్ అంటే మనం ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే మనం ప్రో లెవెల్ వెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ మనం ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ లో స్లీపింగ్ టైం ఉంటుంది కదా, స్లీపింగ్ టైం ని మనం నెవర్ గానీ లేకపోతే 30 మినిట్స్ కానీ పెట్టేసి మన మొబైల్ సైడ్ పెట్టేసినట్టయితే మనకి ఎవ్రీ మినిట్ ఒకసారి ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే 1 మినిట్ కి 13 క్యాన్స్, 1 మినిట్ 13 క్యాన్స్ ఈ విధంగా వస్తూ ఉంటుంది కదా. మన మొబైల్ సైడ్ పెట్టేసినట్టయితే అది ఎంత టాస్క్ ఉంటుందో ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల సో మీరు ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ నుంచి 800 కాయిన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో వచ్చేసి మనకి గేమ్స్ కి సంబంధించి. అలాగే దీని పక్కనే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, సెకండ్ వే. అలాగే దాని కింద మీరు చూసినట్టయితే సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది, టాస్క్ అని చెప్పేసి ఉంటుంది. మనం టాస్క్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వీటన్నిటి టాస్క్ మనం కంప్లీట్ చేస్తూ మనం ఎక్స్ట్రా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ మీకు చూపించడానికి విధంగా ఫస్ట్ దానిపైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్లయితే మీరు చూడొచ్చు స్మార్ట్ రేస్ పార్టీ హీరో యాక్షన్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే కనిపిస్తుంది. సింపుల్ మీరు దానిపైన ప్రెస్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రొసీడ్ టు ఆఫర్ అని చెప్పేసి కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇందులో గేమ్ కనుక ఆడినట్టయితే మీరు చూడొచ్చు కంప్లీట్ 1 to 10 లెవెల్ వరకు మనకు 74 కాయిన్స్, టోటల్ మనకు 10 లెవెల్స్ వరకు మనకు 128 కాయిన్స్ ఈ విధంగా మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ 10 లెవెల్స్ కనుక కంప్లీట్ చేశారనుకోండి మనకి ఇక్కడ నుంచి 20,000 కాయిన్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ సింపుల్ ప్రొసీడ్ ఆఫర్ అని ఉంది కదా,
దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. సింపుల్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి అక్కడ లెవెల్స్ ని కంప్లీట్ చేస్తే మనం ఫార్వర్డ్ అయినట్టయితే మనకు అక్కడ నుంచి కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ లో ఎన్ని కాయిన్స్ దాని కింద మీరు చూసినట్లయితే మనకు 1,73,000 కాయిన్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. విషింగ్ వెల్ అని చెప్పేసి చాలా చిన్న గేమ్సే ఉంటాయి. ఆ గేమ్స్ మీరు ఆడుతూ మీరు పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ అనేవి మనకి కాయిన్స్ లోకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో వచ్చేసి ఇందులో ఉన్న టాస్క్లు, అలాగే మనకి ఇక్కడ సర్వీస్ కూడా ఉంటాయి. సర్వీస్ లో కనుక మీరు వచ్చినట్టయితే మనకి ఇక్కడ ప్రజెంట్ 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. మీకు ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంకెక్కడ సర్వీస్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకు చాలా సర్వీస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఉంది కదా, జస్ట్ 3 మినిట్స్ సర్వే మీరు కంప్లీట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 1300 కాయిన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు 1000 కాయిన్స్, 250 కాయిన్స్. ఇక్కడ నుంచి మనకు కొన్ని తక్కువ టైంలో ఎక్కువ కాయిన్స్ వస్తాయి, కొన్ని ఎక్కువ టైంలో తక్కువ కాయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు టైం వేస్ట్ కాకుండా తక్కువ టైంలో సర్వే కంప్లీట్ అవుతూ ఎక్కువ కాయిన్స్ వచ్చేదాన్ని మీరు సర్వే కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ దాని పైన ప్రెస్ చేసి వాళ్ళు చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తూ ముందుకెళ్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు టాస్క్లే కాకుండా సర్వీస్ ని యూజ్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ లో ఉన్న ఇంకొక సూపర్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇన్వైట్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పటి వరకు నేను చూసిన అప్లికేషన్స్ లో ది బెస్ట్ అప్లికేషన్ మనకు రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మనం ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన ప్రెస్ చేసామనుకోండి, సింపుల్ మీ ఫ్రెండ్స్ కి ఇన్విటేషన్ లింక్ పంపించండి. తర్వాత వాళ్ళు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసిన కొద్దీ లైఫ్ టైం 50% ఎర్నింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ 10 మెంబర్స్ కూడా మీరు దీన్ని రిఫర్ కనుక చేశారనుకోండి, ఆ 10 మెంబర్స్ దాన్ని డైలీ యూజ్ చేసినట్లయితే వాళ్ళు డైలీలో ఎన్ని కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకున్నా సరే అందులో నుంచి 50% కాయిన్స్ మీకు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి బోనస్ 3 కాయిన్స్ వచ్చినట్లయితే అందులో మీకు 1.5 కాయిన్ మీకు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా లింక్ ని కాపీ చేసుకొని ఫ్రెండ్స్ కి ఇన్వైట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో అప్లికేషన్ ఇది ఫ్రెండ్స్. మనం అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సింపుల్ గా ఈమెయిల్ ద్వారా మనం లాగిన్ అయితే అయిపోయాం. తర్వాత మనకు 3 రూపీస్ బోనస్ అయితే వచ్చింది. తర్వాత మనం ఇందులో కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. సో ఓవరాల్గా అప్లికేషన్కి సంబంధించిన వర్కింగ్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఈ చిన్న అప్లికేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఇటువంటి ఎర్నింగ్ యాప్స్ కానీ ఎర్నింగ్ సైట్స్ కానీ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా చిన్న వీడియో, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.